కడప హత్య కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూస్తుంది. పోలీసులు ఎదుట లొంగిపోవడానికి కువైట్ నుంచి ఇండియా వచ్చారు ఆంజనేయ ప్రసాద్, ఆయన భార్య. కన్న కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆంజనేయులను హత్య చేశాడు ఆంజనేయ ప్రసాద్. నిన్న ఉదయం 6:30కు ఇండియా వస్తున్నట్టు ఫ్లైట్ టికెట్స్ ను పోలీసులకు పంపించాడు నిందితుడు ఆంజనేయ ప్రసాద్. ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు. ఇంటికి కూడా చేరుకోకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై, విజయవాడకు వెళ్లినటువంటి పోలీస్ బృందాలు నిందితుడు ఆంజనేయ ప్రసాద్ కోసం వెతుకుతున్నారు. కడప హత్య కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూస్తుంది. పోలీసులు ఎదుట లొంగిపోవడానికి కువైట్ నుంచి ఇండియా వచ్చారు ఆంజనేయ ప్రసాద్, అతని భార్య కూడా. ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కడప నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నళిని, మొన్న జరిగినటువంటి హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ఆంజనేయ ప్రసాద్, ఆయన భార్య వాళ్ళు ఇండియాకు రావడం జరిగింది. ఎందుకంటే కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో వారు చెన్నైకి చేరుకుంటామని చెప్పి నిన్న ఉదయం 6:30 గంటలకు చెన్నైకి తాము వస్తున్న ఒక ఫ్లైట్ టికెట్ ను పోలీసులకు చేరవేశారు. అయితే వారు నిన్న రావాల్సినటువంటి ఫ్లైట్ కాకుండా మరో ఫ్లైట్ కు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందని ప్రాథమికంగా పోలీసులు గుర్తిస్తున్నారు. మనం చూస్తున్నాం ఆంజనేయ ప్రసాద్ కు సంబంధించినటువంటి ఇంటి వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఆ ఇంటికి వేసినటువంటి తాళాలు వేసినట్లే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడిని కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కొత్త ట్విస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక సెల్ఫీ వీడియో తన మామను తన కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి అంశంలో తానే హత్య చేశానని చెప్పి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసినటువంటి ఆంజనేయ ప్రసాద్ మరో వీడియోను కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తమకు న్యాయం జరగలేదు కాబట్టి తన భార్య కూడా ఆత్మహత్య చేసుకోబోతుంటున్నామంటూ కడప పోలీసులకు ఒక విధమైన ఒక సమాచారం ఇచ్చినట్లు ఆ సంబంధించినటువంటి ఒక సెల్ఫీ వీడియో కూడా కడప పోలీసుల వద్ద ఉన్నట్టు తెలుస్తూ వస్తుంది. అయితే నిన్న వస్తున్నాము అంటూ ఫ్లైట్ టికెట్ పోలీసులకు పంపించినటువంటి ఆంజనేయ ప్రసాద్ 2 రోజులు అవుతున్నా ఇంతవరకు కూడా ఇంటికి చేరుకోకపోవడంతో ఒక కొత్త ట్విస్ట్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అవమాన భారాన్ని భరించలేక వారు చెప్పిన విధంగా, అంటే సెల్ఫీ వీడియోలో చెప్పిన విధంగా ఆయన భార్య ఏమైనా ఆత్మహత్య యత్నానికి ఏమైనా ప్రయత్నం చేశారా, లేకపోతే ఎందుకు మరి దాంకొని ఉన్నారనేటువంటి అంశం పైన పోలీసులు ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 3 పోలీస్ బృందాలు అటు చెన్నై ఎయిర్పోర్ట్ లో నిన్నటి నుంచి కూడా ఒక పోలీస్ బృందం వారి కోసం ఎదురు చూస్తూనే ఉంది. అంతేకాకుండా మరో బృందం ఈ రోజు ఉదయం నుంచి కూడా మరొక పోలీస్ బృందం అనేటువంటిది విజయవాడ ఎయిర్పోర్ట్ కు సైతం గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. మరొక బృందానికి సంబంధించి హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా పంపించారు. సో 3 ఎయిర్పోర్ట్లలో కూడా వీరికి సంబంధించినటువంటి ఏ ఆచూకీ అనేటువంటిది ఇప్పటి వరకు లభించలేదు. అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా ప్రస్తుతం అన్ని స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు మరొక విధమైన అనుమానాన్ని సైతం ఇక్కడ వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఎదుట లొంగిపోతున్నాం, మేము కువైట్ నుంచి బయలుదేరామని పోలీసులకే స్వయంగా సమాచారం ఇచ్చినటువంటి ఆంజనేయ ప్రసాద్ ఫ్యామిలీ ఇప్పటి వరకు కూడా ఎందుకు చేరుకోలేదు అన్న కోణంలో పోలీసులు సైతం ఒక విచారణ అనేటువంటిది కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా బంధువులలో సైతం ఇక్కడ ఒక ఉత్కంఠత అనేటువంటిది నెలకొందని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే ఈ యొక్క వీధి అంతా కూడా ఆ యొక్క బంధువులే ఉంటారు. ఇక్కడ ఆంజనేయ ప్రసాద్ వాళ్ళ యొక్క స్వగ్రామం ఇది. ఎందుకంటే ఓవులవారి పల్లెలో ఉన్నటువంటి స్వగ్రామంలో మనం ఉన్నాము. ఎందుకంటే ఇక్కడే ఆయన సంసారం ఉంటారు. కాకపోతే భార్య భర్త ఇరువురు కూడా కువైట్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమార్తెను వాళ్ళ భార్య చెల్లెల ఇంట్లో వదిలిపెట్టిపోతారు. అంటే మనం తీసుకున్నట్లయితే ఓబుల్వారిపల్లె మండలంలో ఉన్నటువంటి మంగంపేటలో వదిలిపెట్టిపోతారు. అక్కడ తన బిడ్డ పట్ల వారి మామ అసభ్యకరంగా ప్రవర్తించేటటువంటి అంశం పైన ఆక్రోశానికి లోనటువంటి ఆంజనేయ ప్రసాద్ రాత్రికే ఇండియాకు రావడం, ఇండియాకు వచ్చినటువంటి అనంతరం తన యొక్క కసి తీర ఆయనను తలపై రాడ్డుతో బాధి చంపేసి రాత్రికి అక్కడికి వెళ్ళిపోతారు. అయితే ఆంజనేయ ప్రసాద్ ఇండియాకు వచ్చినటువంటి క్రమంలో రైల్వే కోడలో ఆయన ఒక ప్రైవేట్ లాడ్జీ తీసుకుంటాడు. ఆ లాడ్జీ తీసుకున్నటువంటి క్రమంలో ఆయనకు ఈ ఊరికి చెందినటువంటి 2 వ్యక్తులు సహకరిస్తారు. ఆ సహకరించినటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ఉన్నారు. ఈ కేసులో ఆంజనేయ ప్రసాద్ తో పాటు ఆయన భార్య పైన కూడా కేసు అనేటువంటిది రిజిస్టర్ చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆంజనేయ ప్రసాద్ తన సెల్ఫీ వీడియో విడుదల చేస్తాడో ఈ కేసులో నేనే హత్య చేశానని చెప్పిన తర్వాత నా భార్య
భార్య నా కూతురు మాటలు విని తాను ఆవేదన చెంది నాకు పూర్తి వివరాలు చెప్పిన తర్వాత నేను జీర్ణించుకోలేక ఈ యొక్క హత్య చేశాను అని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆ నేపథ్యంలో పోలీసులు ఇప్పటి వరకు కూడా అన్నోన్ అంటే ఈ యొక్క కేసులో సస్పెక్టెడ్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేశారు. బట్ ఇప్పుడు ఆ కేసును ఒక హత్య కేసుగా మార్చారు. ఆంజనేయ ప్రసాద్ కోసం, ఆయన భార్య కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పొచ్చు. నల్లనే రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.